Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, నువ్వు ఏమీ చెప్పకు, నువ్వు ఏమీ కూడా చెప్పవద్దు అంటుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో యూ డోంట్ సే ఎనీథింగ్, యూ డోంట్ సే ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము వాళ్ళతో మాట్లాడలేదు, మేము వాళ్ళతో మాట్లాడలేదు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో వీ డిడెంట్ టాక్ టు దెమ్, వీ డిడెంట్ టాక్ టు దెమ్. మేము వాళ్ళతో మాట్లాడలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు నీకు చెప్తారు, వాళ్ళు నీకు విషయం ఏంటో చెప్తారు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దే విల్ టెల్ యూ, దే విల్ టెల్ యూ, వాళ్ళు నీకు చెప్తారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఎవరూ చెప్పలేదు, నాకు ఎవరూ కూడా చెప్పలేదు అంటుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో నోబడీ టోల్డ్ మీ, నోబడీ టోల్డ్ మీ. ఓకే, నాకు ఎవరూ చెప్పలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళకి ఇంకా చూపించు, వాళ్ళకి ఇంకా ఏమైనా ఉంటే చూపించు అంటుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో సో దెమ్ మోర్, సో దెమ్ మోర్, వాళ్ళకి ఇంకా చూపించు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ కాస్త విశ్రాంతి తీసుకో, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టేక్ సమ్ రెస్ట్, టేక్ సమ్ రెస్ట్, కాస్త విశ్రాంతి తీసుకో అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తర్వాత కాల్ చేయు, నాకు తర్వాత కాల్ చేయండి అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కాల్ మీ లేటర్, కాల్ మీ లేటర్, నాకు తర్వాత కాల్ చేయండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరికి ఏమీ తెలియదు, ఎవరికి కూడా ఆ విషయం గురించి ఏమీ తెలియదు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో నోబడీ నోస్ ఎనీథింగ్, నోబడీ నోస్ ఎనీథింగ్, ఎవరికి ఏమీ తెలియదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అందరూ అలా అనుకుంటున్నారు, అందరూ అలా అనుకుంటున్నారు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీబడీ థింక్స్ సో, ఎవ్రీబడీ థింక్స్ సో, అందరూ అలానే అనుకుంటున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ చుట్టుప్రక్కల చూస్తూ ఉండు, చుట్టుప్రక్కల చూస్తూ ఉండు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కీప్ లుకింగ్ అరౌండ్, కీప్ లుకింగ్ అరౌండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కొన్నిసార్లు ఇలా జరుగుతుంది, కొన్నిసార్లు ఇలానే జరుగుతుంది అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకేదైనా చెయ్యు, ఇంకేదైనా చెయ్యు, ఈ పని కాకుండా ఇంకేమైనా చెయ్యు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డూ సంథింగ్ ఎల్స్, డూ సంథింగ్ ఎల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అన్నీ పడేసాయి, అన్ని వస్తువులు కూడా కింద పడేసాయి అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో త్రో అవే ఎవ్రీథింగ్, త్రో అవే ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో సమ్ వన్ ఈజ్ కాలింగ్ యూ, సమ్ వన్ ఈజ్ కాలింగ్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రేపు నా పుట్టినరోజు, రేపు నా బర్త్డే అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టుమారో ఈజ్ మై బర్త్డే, టుమారో ఈజ్ మై బర్త్డే, రేపు నా పుట్టినరోజు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి ఏం కావాలో అడుగు, అతనికి ఏం కావాలో కనుక్కో అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఆస్క్ హిమ్ వాట్ హీ వాంట్స్, ఆస్క్ హిమ్ వాట్ హీ వాంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వచ్చినందుకు కృతజ్ఞతలు, మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకెలా తెలుస్తుంది, మీరు చెప్పకుండా ఆ విషయం కోసం నాకెలా తెలుస్తుంది అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ వుడ్ ఐ నో, హౌ వుడ్ ఐ నో, నాకు ఎలా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఇంటి దగ్గర దింపు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అంటుంటాం కదా. దీని ఇంగ్లీష్లో డ్రాప్ మీ హోమ్, డ్రాప్ మీ ఎట్ హోమ్ అని కూడా అంటుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీంతో ఏం చేయాలి,
దీంతో ఏం చేయాలి అనే దానికి ఇంగ్లీష్లో వాట్ టు డూ విత్ దిస్, వాట్ టు డూ విత్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు నాకు సెలవు, ఈరోజు నాకు హాలిడే అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ మై డే ఆఫ్ టుడే, ఇట్స్ మై డే ఆఫ్ టుడే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఆకలిగా ఉంది, నాకు ఆకలిగా ఉంది అనేటప్పుడు ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ, ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇప్పుడు అలసిపోయాను, నేను ఇప్పుడు అలసిపోయాను అని చెప్పినప్పుడు ఐ యామ్ టైర్డ్ నౌ, ఐ యామ్ టైర్డ్ నౌ. ఓకే, నేను ఇప్పుడు అలసిపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నీ పని సరిగా చెయ్యు, నీ పని సరిగ్గా చెయ్యు, డూ యువర్ వర్క్ ప్రాపర్లీ, డూ యువర్ వర్క్ ప్రాపర్లీ, నీ పని సరిగ్గా చెయ్యు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నా చేతులు మురికిగా ఉన్నాయి, నా చేతులు మురికిగా ఉన్నాయి అని చెప్పినప్పుడు మై హ్యాండ్స్ ఆర్ డర్టీ, మై హ్యాండ్స్ ఆర్ డర్టీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడు నాకు అబద్ధం చెప్పాడు, అతడు నాకు అబద్ధం చెప్పాడు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ లైడ్ టు మీ, హీ లైడ్ టు మీ, అతడు నాకు అబద్ధం చెప్పాడు అని అర్థం. అతడు ఢిల్లీలో ఉంటాడు, అతను ఢిల్లీలో ఉంటాడు అని చెప్పినప్పుడు హీ లివ్స్ ఇన్ ఢిల్లీ, హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏం చేశావు, నువ్వు ఏం చేశావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ, వాట్ డిడ్ యూ డూ, నువ్వేం చేశావు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు మళ్ళీ చూపించు, నాకు ఈ సినిమాని మళ్ళీ చూపించు థియేటర్కి తీసుకెళ్ళి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షో మీ అగైన్, షో మీ అగైన్, నాకు మళ్ళీ చూపించండి. అతడికి ఏమి ఇష్టం, అతడికి ఏమి ఇష్టం అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ డస్ హీ లైక్, వాట్ డస్ హీ లైక్, అతడికి ఏమి ఇష్టం అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను చూడనివ్వు, నన్ను చూడనివ్వు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో లెట్ మీ సీ, లెట్ మీ సీ, నన్ను చూడనివ్వు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ కానీ ఇక్కడికి ఎవరూ రాలేదు, కానీ ఇక్కడికి ఎవరూ రాలేదు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో బట్ నోబడీ కేమ్ హియర్, బట్ నోబడీ కేమ్ హియర్, ఇక్కడికి ఎవరూ రాలేదు అని అర్థం. అది గత వారం జరిగింది, అది గత వారం జరిగిపోయింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాపెండ్ లాస్ట్ వీక్, ఇట్ హ్యాపెండ్ లాస్ట్ వీక్, అది గత వారం జరిగింది అని అర్థం. ఆమెకి కూతురు లేదు, ఆమెకి కూతురు లేదు అని చెప్పినప్పుడు షీ డజంట్ హ్యావ్ ఏ డాటర్, షీ డజంట్ హ్యావ్ ఏ డాటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను కాస్త బరువు పెరిగాను, నేను కాస్త బరువు పెరిగాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ పుట్ ఆన్ సమ్ వెయిట్, ఐ హ్యావ్ పుట్ ఆన్ సమ్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అందుకే నేను నిన్ను త్వరగా నిద్రలేవమని అంటాను, అందుకే నేను నిన్ను తొందరగా నిద్రలేవమని చెప్తాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దట్స్ వై ఐ ఆస్క్ యూ టు వేకప్ ఎర్లీ, దట్స్ వై అందుచేత ఐ ఆస్క్ యూ టు వేకప్ ఎర్లీ, తొందరగా నిద్రలేవమని చెప్తాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు కోరుకున్నట్టు నేను చేయలేకపోయాను, నువ్వు కోరుకున్నట్టు నేను ఈ పనిని చేయలేకపోయాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ డూ యాజ్ యూ విష్డ్, ఐ కుడెంట్ డూ యాజ్ యూ విష్డ్. ఓకే, మనము ఇంతకుముందు కలిసాము అనుకుంటా, మనము ఇంతకుముందు కలిసాము అనుకుంటా అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ థింక్ వీ హ్యావ్ మెట్ బిఫోర్, ఐ థింక్ వీ హ్యావ్ మెట్ బిఫోర్, మనం ఇంతకుముందు కలిసాము అనుకుంటా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీతో ఎయిర్పోర్ట్కి వస్తాను, నేను నీతో ఎయిర్పోర్ట్కి వస్తాను అని చెప్పినప్పుడు ఐ విల్ అకంపెనీ యూ టు ద ఎయిర్పోర్ట్, ఐ విల్ అకంపెనీ యూ టు ద ఎయిర్పోర్ట్. అతను రోజు వ్యాయామం చేస్తాడు, అతను రోజు
వ్యాయామం చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు అని చెప్పినప్పుడు హీ ఎక్సర్సైజెస్ డైలీ. హీ ఎక్సర్సైజెస్ డైలీ. నీకు ఆకలి అయినప్పుడు తిను. నీకు ఆకలి వేసినప్పుడే తిను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఈట్ వెన్ యూ ఫీల్ హంగ్రీ. ఈట్ వెన్ యూ ఫీల్ హంగ్రీ. నీకు ఆకలి అయినప్పుడు తిను అని అర్థం. కూరలో కాస్త ఉప్పు వేయు. కూరలో కాస్త ఉప్పు వేయు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యాడ్ సమ్ సాల్ట్ ఇన్ ద కర్రీ. యాడ్ సమ్ సాల్ట్ ఇన్ ద కర్రీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కూరలో ఉప్పు తక్కువగా ఉంది. కూరలో ఉప్పు తక్కువగా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈస్ లెస్ సాల్ట్ ఇన్ ద కర్రీ. దెర్ ఈస్ లెస్ సాల్ట్ ఇన్ ద కర్రీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడు చాలా తక్కువగా తిన్నాడు. అతను చాలా తక్కువగా తిన్నాడు అని చెప్పినప్పుడు హీ ఏట్ వెరీ లిటిల్. హీ ఏట్ వెరీ లిటిల్. అతను చాలా తక్కువగా తిన్నాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ భోజనం రుచిగా లేదు. ఈ భోజనం రుచిగా లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఫుడ్ ఈజ్ టేస్ట్లెస్. దిస్ ఫుడ్ ఈజ్ టేస్ట్లెస్. ఈ భోజనం రుచిగా లేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఈ మధ్య ఆకలి తక్కువగా ఉంటుంది. నాకు ఈ మధ్య ఆకలి తక్కువగా వేస్తుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ లెస్ ఎపిటైట్ నౌఎడేస్. ఐ హ్యావ్ లెస్ ఎపిటైట్ నౌఎడేస్. నాకు ఈ మధ్య ఆకలి తక్కువగా వేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇంకా భోజనం వడ్డించలేదా. నువ్వు ఇంకా భోజనం వడ్డించలేదా అని చెప్పినప్పుడు హ్యావింట్ యూ సర్వ్డ్ ఫుడ్ ఎట్. హ్యావింట్ యూ సర్వ్డ్ ఫుడ్ ఎట్. నువ్వు ఇంకా భోజనం వడ్డించలేదా. నెక్స్ట్ వన్ ఈజ్ భోజనం వడ్డించారు రా తిందాము. భోజనం వడ్డించారు రా తిందాము అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఫుడ్ హ్యాస్ బీన్ సర్వ్డ్ కమ్ లెట్స్ ఈట్. ఫుడ్ హ్యాస్ బీన్ సర్వ్డ్ కమ్ లెట్స్ ఈట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys.